డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి ముఖ్యంగా ఈ వీడియోలో నేను ఇదివరకు ఆల్రెడీ బీపీటీ ఎంఎల్టీకి సంబంధించి ఏ రీజన్ ఎస్వి రీజన్లో ఉంటే కాలేజ్ లిస్ట్ అయితే వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో ఓన్లీ పారామెడికల్ కోర్సుల కింద ఉండే కాలేజీలు అండ్ అలాగే కోర్సులు మీకు ఏంటంటే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. లిస్ట్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసరికి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది వచ్చేసరికి ఫస్ట్ లిస్ట్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మీకైతే పోస్ట్ అయితే చేస్తాను. ముఖ్యంగా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది కాలేజ్ కోడ్, కాలేజ్ పేరు అండ్ ఆ కాలేజ్ కింద ఉండే కాలేజ్ మొత్తం ఈ విధంగా డేటా అయితే ఉంటుంది అన్నమాట. పక్కన గవర్నమెంటా ప్రైవేటా అండ్ ఆ కాలేజ్ ఏ రీజియన్లో ఉంది, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా మనం అయితే తెలుసుకోవచ్చు. ఒకసారి కిందకి అయితే స్క్రోల్ చేద్దాం. సో చూస్తున్నారు కదా, ఈ పీడిఎఫ్ మొత్తం మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఒక కాలేజ్ కింద ఉండే కోర్సు లిస్ట్ కూడా ఉంటుంది అన్నమాట. ఇది ఓన్లీ ఫస్ట్ పీడిఎఫ్ మాత్రమే. నేను ఇంకో పీడిఎఫ్ కూడా రెడీ అయితే చేయడం జరిగింది, అది కూడా చూపిస్తాను. మెయిన్గా ఇది వచ్చేసరికి 20 కాలేజెస్ ఇంత అయితే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి సెకండ్ పీడిఎఫ్ అయితే చూపిస్తాను అన్నమాట. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ పీడిఎఫ్లో ఎలా చూడాలంటే ఇక్కడ పెద్దగా హైలైట్ అయ్యేసరికి కోర్స్ పేరు కింద కాలేజ్ పేరు, అపోలో యూనివర్సిటీ, తర్వాత బొల్లేని మెడికల్ స్కిల్స్ అన్నమాట, జెమ్స్ శ్రీకాకుళంలో అయితే ఉంది. తర్వాత ఈ విధంగా చూసుకోవాలి, అర్థమవుతుంది కదా. అండ్ చివరిన మనకి బ్రాకెట్లో ఏ రీజన్ అది ప్రైవేటా గవర్నమెంటా అని కూడా ఉంటుంది. ఇక్కడ ఎస్వి రీజన్, పీవీటీ అంటే ప్రైవేట్, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఉంటుంది అన్నమాట. కోర్స్ పేరు ఈ విధంగా హైలైట్ చేస్తాను. ఎస్సీషా కింద ఉంటే కాలేజ్ లిస్ట్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ అవే. ఇప్పుడు వచ్చేసరికి బీఎస్సీ కార్డియాక్ టెక్నాలజీ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ డిగ్రీ కోర్స్ అన్నమాట. దాని కింద ఉండే కాలేజీలు అయితే చూడండి. సో చూసారు కదా, తర్వాత బీఎస్సీ ఎకో కార్డియోగ్రఫీ టెక్నాలజీ దాని కింద ఉండే కాలేజ్ అన్నమాట ఇది. తర్వాత బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ డిగ్రీ కోర్సు దాని కింద ఉండే కాలేజ్ లిస్ట్ అన్నమాట. తర్వాత బీఎస్సీ ఇమేజింగ్ టెక్నాలజీ అన్నమాట డిగ్రీ కోర్సు. సో చూసుకోండి, దాని కింద ఉండే కాలేజ్ లిస్టు. అండ్ బీఎస్సీ మెడికల్ రికార్డ్స్ టెక్నాలజీ అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ కాలేజ్ ఉంది. బీఎస్సీ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ డిగ్రీ కోర్స్ అన్నమాట. తర్వాత బీఎస్సీ ఆప్టోమెట్రిక్ టెక్నాలజీ డిగ్రీ కోర్స్ అన్నమాట ఇది. ఈ పీడిఎఫ్లన్నీ మన టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తానన్నమాట. అండ్ అలాగే బీఎస్సీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ కోర్స్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ కాలేజీలు అయితే ఉన్నాయి. ఫస్ట్ కాలేజు, సెకండ్ కాలేజ్, థర్డ్ కాలేజ్, 4, 5, 6, 7 ఇలా 7 కాలేజెస్ అయితే ఉన్నాయి. తర్వాత బీఎస్సీ ఫిజిషియన్ అసిస్టెంట్ కోర్స్ అన్నమాట. ఈ 2 కాలేజీలు అయితే ఉన్నాయి. బీఎస్సీ రేడియోథెరపీ టెక్నాలజీ, బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ. చూస్తున్నారు కదా, ఇవన్నీ క్లియర్ కట్గా వెరిఫై చేసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా. మీకోసం మొత్తం 191 పేజీల పీడిఎఫ్ మొత్తం అటు ఇటు మొత్తం ఇబ్బంది లేకుండా అన్నీ కరెక్ట్గా ఉండేలా మొత్తం ఈ పీడిఎఫ్ అయితే రెడీ అయితే చేయడం జరిగింది. అందుకే మీకు లేట్ అయితే అయిందన్నమాట వీడియో కూడా. బీఎస్సీ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ కోర్స్ అన్నమాట. దాని కింద ఉండే కాలేజ్ లిస్టు. అండ్ బీఎస్సీ ట్రాన్స్ఫ్యూజన్ టెక్నాలజీ అన్నమాట. ఈ విధంగా ఉండే కాలేజ్ లిస్టు. మనకి ఈ సంవత్సరం కొత్తగా కొన్ని కోర్సులు కూడా యాడ్ చేయడం జరిగింది. దాంట్లో ఉండే కాలేజ్ లిస్ట్ అయితే ఇంకా మనకు అప్డేట్ అయితే రాలేదు. వన్స్ మీకు అప్డేట్ వచ్చిన వెంటనే మన యూట్యూబ్ ఛానల్లో మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది, అర్థమవుతుంది కదా. మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి నర్సింగ్, బీఫార్మసీ, ఫిజియోథెరపీ. మనకి ఇన్ కేస్ కన్వీనర్ కోటాలో సీట్ వస్తే గవర్నమెంట్ నుంచి 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. అదే మేనేజ్మెంట్ కోటా కింద నర్సింగ్కి 70,000, బీపీటీకి 70,000, బీఫార్మసీకి 65,000 ఇలాగా 1 ఇయర్కి అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. మనకి సెమిస్టర్ ఫీజు మొత్తం 1 ఇయర్ సంబంధించి. అండ్ అలాగే ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎలా జాయిన్ అవ్వాలి, ఎటువంటి డౌట్ ఉన్నాయో ఎలా క్లారిఫై చేసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు.